నెల్లూరు జిల్లా గూడూరు పట్టణంలోని 2 టౌన్ పరిధిలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఇందిరానగర్ నివాస ప్రాంతాల్లో ఇళ్ల మధ్య సెల్ టవర్ ఏర్పాటు చేయడాన్ని స్థానిక ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. రేడియేషన్ భయంతో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతకలేమని తక్షణమే టవర్ నిర్మాణాన్ని నిలిపివేయాలని డిమాండ్ చేస్తున్నారు. జనాలు ఎక్కువగా ఉన్న ఈ ప్రాంతంలో ఇళ్లకు అతి సమీపంలో ఒక ప్రైవేట్ టెలికాం సంస్థ సెల్ టవర్ నిర్మాణాలు పనులు చేపట్టింది. ఈ విషయం తెలుసుకున్న స్థానికులు ఒక్కసారిగా రోడ్లపైకి వచ్చి తమ నిరసనను వ్యక్తం చేశారు. చిన్నపిల్లలు, వృద్ధులున్న చోట ఈ టవర్ పెడితే రేడియేషన్ వల్ల భవిష్యత్తులో క్యాన్సర్ వంటి భయంకరమైన వ్యాధులు వస్తాయని మా భయం. కనీసం స్థానికులకు సమాచారం ఇవ్వకుండా నిబంధనలకు విరుద్ధంగా ఇళ్ల మధ్యలో ఎలా అనుమతులు ఇస్తారు అని అధికారులను నిలదీశారు. మాది ఇందిరానగరం. మా ఇంటి ముందర టవర్ వేస్తున్నారు. ఆయన టవర్ వేసుకున్నా ఇల్లు కట్టుకున్నా మాకేం ప్రాబ్లం లేదు. టవర్ ఆయనకు డబ్బులు వస్తున్నారని టవర్ వేసారు. మాకు బిడ్డ పాపలు ఉండేవాళ్ళు, మాకు ముసలి వాళ్ళు ఉన్నారు, మేము బాగలైన వాళ్ళు, మాకు అది భయం వేస్తుంది. ఎన్నిసార్లు అయినా కూడా మా మీద గొడవకు వస్తున్నారు. మా చోటు మేము ఏమైనా చేసుకుంటాము. మేము పర్మిషన్ తీసుకున్నాము. గవర్నమెంట్ కాడికి పోయి మేము పర్మిషన్ తీసుకున్నాము. మిలిటరీ కాలనీ ఆడ బోల్డ్ స్థలం ఉంది, ఆడ కట్టుకోవచ్చు కదా. మరి మా ఇంటి ముందర తెచ్చి కడుతున్నారు. మేము ఎన్ని సంవత్సరాల నుంచి ఆడ కాపురం ఉన్నాం. మా ఇంటి ముందర తెచ్చుకొని కట్టుకుంటున్నారు వాళ్ళు. అలా ఎలాగ ఉండాలి? మేము ముసలి వాళ్ళు ముత్తకాలను పెట్టుకొని బిడ్డ పాపలను పెట్టుకొని అదేం చేయదు అని చెప్తున్నారు. అడుగుతుంటే వాళ్ళు సమాధానమే చెప్పటంలే. టవర్ పెడుతున్నారు. ఇప్పుడు ఇళ్ళ మధ్య అయిపోయా, ఇదేం అడవి కాకపోయా, ఇదేం అడవి ఎడారన్న అయితే పెట్టుకుంటారు అనుకోవాలా. చుట్టూ ఇళ్ళు అయిపోయా, చిన్న బిడ్డలు అయిపోయా. ఇళ్ళ నడి మధ్య పెట్టే హక్కు వీళ్ళు ఎవరికి ఇచ్చారు అసలు? ఇళ్ళ నడి మధ్య పెట్టే హక్కు వీళ్ళకి ఎవరు ఇచ్చారు? ఇచ్చిన ఆయన ఎట్టిస్తాడు స్థలము, పెట్టిన ఆయన ఎట్టు పెడతాడు? మేము ఎంత దూరమైనా పోతాం, ఇక్కడ పెట్టేదానికి లేదు టవరా. ఇక్కడ పెడితే ఊరుకున్నాం మేము ఎంత దూరమైనా ఎంత పొడుగాని పోతాం మేము. ఇళ్ళ మధ్యలో పెట్టేదానికి లేదు. ఏం మాకు తెలియకుండా ఇల్లు కడుతున్నారు అనుకున్నామే కానీ కుక్కిలేరు తెచ్చి లోడిస్తుంటే మేము ఏమనుకున్నాము? ఇల్లు కట్టుకుంటున్నారు అనుకున్నాం. ఈ టవర్ తెచ్చి ఇక్కడ పెడుతున్నాడు మేము అనుకున్నామా? దానికని ఇక్కడ టవర్ పెట్టేదానికి లేదు. ఇప్పుడు సునీల్ అన్న, దయచేసి నీకు దండం పెడుతున్నాము. ఈ ఇళ్ళ మధ్యలో మమ్మల్ని ఇట్లా ఇలాగ పెడుతున్నారు టవరు. నువ్వు దయచేసి మమ్మల్ని మాకు ఆదరించి ఈ టవర్ పెట్టనీయకుండా చేసి సునీల్ అన్న, నీ మీద మాకు గౌరవం, అభిమానము. నువ్వు గెలవాలని కూడా ఎన్నో సంవత్సరాల నుంచి మేము అనుకున్నావు. నువ్వు గెలిచావు కాబట్టి మాకేదున్నా నువ్వు సాయం చేయాలా. దానికని ఈ టవర్ రానికుండా చేసి ఇక్కడ టవర్ పడుతుంది. మేము ఎన్నోసార్లు వాళ్ళు అడిగినాం కూడా, ఎందుకు ఇక్కడ టవర్ వేస్తున్నారు ఇళ్ళ మధ్యలో అని చెప్పి. ఇక్కడ సరౌండింగ్స్లో ఎక్కడా లేవు. అక్కడ కావాల్సిన ఖాళీ స్థలం ఉంది, అక్కడ వేసుకోవచ్చు కదా. ఇక్కడ మొత్తం వేస్తున్నారు, టవర్లు వేస్తున్నారు. అసలు ఇళ్ళ మధ్యలో పిల్లలు ఉన్నారు, బాలేని వాళ్ళు ఉన్నారు, గుండె జబ్బులు ఉన్నారు. ఇక్కడ టవర్ వేసేట మేము ఎమ్మెల్యే సార్ని కూడా కలుస్తాము. ఈ టవర్ ఎట్టయినా మాకు పనియకుండా చూడండి. ఇక్కడ జనాలు అందరూ ఉండే, బాలేని వాళ్ళందరూ ఉండే, ఎట్టేస్తారు ఇక్కడ టవర్లు అని కోరుతున్నాను నేను. మీరు ఎట్టయినా ఇక్కడ టవర్ పడకుండా చేయాలి. ఎమ్మెల్యే సార్, ఎంఆర్ఓ సార్. ఇక్కడ టవర్ పెట్టడం మాకు ఇష్టం లేదు. ఎంఆర్ఓ గారికి కూడా చెప్పాము, ఆయన స్పందించట్లేదు. కొంచెం చూడండి, ఇక్కడ పెడితే ఇబ్బంది అవుతుంది. ఎమ్మెల్యే గారు ఎట్లయినా మాకు సహాయం చేయండి. మీరు ఓట్లకు వచ్చినప్పుడు మేమంతా మీకు ఓట్లు వేసి గెలిపించినాము. టవర్ పెట్టడం మాకు ఇష్టం లేదు. ఇళ్ళ మధ్యన పెద్దోళ్ళు ఉన్నారు, పిల్లకాయలు ఉన్నారు. మాకు ఎవరికి ఇష్టం లేదు. ఇక్కడ మా పర్మిషన్ లేకుండా ఇక్కడ టవర్కి ఏర్పాటు చేసుకుంటున్నారు వాళ్ళు. మేము ఎంత చెప్పిన ఇష్టం లేదు సార్. ఇంటి పక్కనే టవర్ పెడుతున్నారండి. మాకు అందరికి ఎవరికి ఇష్టం లేదు. ఆ సిగ్నల్స్ అంతా ఇబ్బంది అవుతుంది అంటున్నారు. ఒకటైతే దాన్ని మాకు సహాయం చేసి ఆ రోజుకి కాల్ చేసాము, ఎక్కడ కడుతున్నారు ఏంటి అని స్పందించాలా. ఎవరు మీరు ఏంటి అని చెప్పారు. ఈ గంట నా టవర్ కడుతున్నాము అని చెప్పాము. చెప్తే ఎక్కడ ఏంటి అన్నారు కానీ మళ్ళీ స్పందించలేదు, మళ్ళా పట్టించుకోలేదు. ఎక్కడమ్మా ఏంటి అని కూడా అడగలేదు. గమ్మునైపోయి ఎవరు మీరు కాల్ చేసింది అని చెప్పారు కానీ ఏంది ఎక్కడ అని చెప్పలేదు. మాకు ఈ వంటన అందరికీ ఇష్టం లేదు ఈడ కట్టడానికి. చిన్న బిడ్డలు ఉన్నారు, పసిబిడ్డలు ఉన్నారు ఈడ. నాకు ఇష్టం లేదు. ఈడ మూసేస్తే బాగుంటుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.